ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. యేసు ప్రభువే మన జీవితానికి నిజమైన రోల్ మోడల్. ఆయన ఎలా జీవించాడో అలా జీవిస్తే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటాము అన్న దాంట్లో సందేహం లేదు. అయితే యేసుక్రీస్తు మన రోల్ మోడలు. ఆయనలాగా జీవించకపోవడం మన చాయిస్ అనేదానికి లేదు. బైబిల్లో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకునేనో అలాగు నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అంటే మనం యేసుక్రీస్తు నమ్ముకున్నాము అంటే ఆయన ఎలా జీవించాడో అలా జీవించడానికి మన బాధ్యత, మన బద్ధులమై ఉన్నాం. అంటే ఇది మన చాయిస్ కాదు, మనం ఖచ్చితంగా చేయవలసిన పని, మన బాధ్యత, మన కర్తవ్యం, మన లక్ష్యం లాంటిది. యేసుక్రీస్తు ఎలా జీవించాడో అలా బద్ధులమై ఉన్నాం. అయితే ఆయన ఎలా జీవించాడో అనేది మనకు ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే తెలుస్తుంది. బైబిల్లో మొదటి 4 పుస్తకాలు యేసుక్రీస్తు జీవిత చరిత్రని చెప్తున్నాయి. అయితే ఈ 4 పుస్తకాలని ధ్యానం చేసినప్పుడు యేసుక్రీస్తు లైఫ్ స్టైల్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన జీవితం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఆయన ఏ పరిస్థితిలో ఎలా నిర్ణయాలు తీసుకుంటాడో మనకు అర్థమవుతుంది. మనం కూడా మన జీవితంలో ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, ఆ విధంగా ప్రవర్తించవచ్చు. కాబట్టి నేను యేసుక్రీస్తు జీవిత చరిత్రని 4 పుస్తకాలని కలిపి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. రోజుకి 1 నిమిషం 2 నిమిషాలు వీడియోని అప్లోడ్ చేస్తాను. కలిసి ధ్యానం చేసుకుందాం, దేవునికి దగ్గర అవుదాం, యేసుక్రీస్తు లాగా మనం జీవించడానికి మొదలు పెడదాం.